మా యొక్క అభివృద్ధిలో ఈరోజున ఈ పరిచర్య ఇంత అభివృద్ధి పదంలో నడిపించబడడానికి అనేక మంది కారకులు ఉన్నారు. అందులో నా ప్రియ అక్క షకీనా గ్లోరీ అక్క ఉదయకాల సమయంలో ఉమెన్స్ కాన్ఫరెన్స్లో అద్భుతంగా నిజంగా మా సంఘంలో అందరూ అంటూ ఉంటారు, అక్క వస్తున్నారంటే చాలామంది నిజంగా అలర్ట్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్లైట్ ఎక్కినప్పుడు అందరికీ కూడా ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అంటారు. ఎందుకంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అందరికీ అనౌన్స్మెంట్ వస్తుంది, ఏంటో తెలుసా, ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్స్ అని. అక్క ప్రసంగం చేయడానికి వచ్చిందంటే అందరూ దే విల్ ఫాస్టన్ దేర్ సీట్ బెల్ట్స్. ఎందుకంటే దేవుని వాక్యం నిజంగా నాన్ స్టాప్గా వస్తున్నప్పుడు అనేక హృదయాలు తెరవబడుతున్నాయి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఈరోజు అద్భుతమైన కార్యాలు అక్క ద్వారా జరిగిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు మా అక్క మా ఇద్దరం చేస్తున్నటువంటి ఆ తప్పులన్నీ మా నాన్నగారికి చెప్పి మనల్ని కొట్టించేసేది. నేను నా అన్న బాగా క్రికెట్ ఆడేవాళ్ళం. సో ఇద్దరం క్రికెట్ మ్యాచ్లకి వెళ్తున్నప్పుడు మా అక్క ఇంట్లో ఉండి, నాన్నగారు తమ్ముళ్ళిద్దరూ స్కూల్ మానేసి ఎక్కడికి వెళ్ళిపోయారు, క్రికెట్ మ్యాచ్లకి వెళ్ళిపోయారండి అని చెప్పి లేనిపోయిన మసాలా యాడ్ చేసి తన ఎమోషన్ యాడ్ చేసి మొత్తం ఎలాగన్నా కొట్టించేంత వరకు నిద్రపోయేది కాదు మా అక్క. ఏమండి, మా మీద చిన్నప్పుడు చాలా కక్ష ఉండేది. రోజు ఒకసారి దరువేయించేస్తూ ఉండేది మా ఇద్దరికి. మా నాన్నగారు కూడా మా అక్కకి చాలా ఫేవరబుల్గా ఉండేవారు. కానీ తన యొక్క ఆలోచన ఏంటో, తన ప్రార్థన ఏంటో కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మాకు అర్థమైంది. నా తమ్ముళ్ళు ప్రయోజకులు అవ్వాలి, నా తమ్ముళ్ళు అనేక మంది దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ చిన్నప్పుడే కోరుకుంది. అందుని బట్టి మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టింది. కాబట్టి ఈరోజు నేను నా అన్న ప్రపంచానికే దీవెనకరంగా మారాం. మాలాంటి అక్కలందరికీ ఉంటాయి, అలాంటి అక్క అందరికీ ఉంటాయి కనుక ఒక్కొక్క కుటుంబంలోంచి గొప్ప గొప్ప దేవుని సేవకులు వస్తారు.